ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. ముందుగా రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కాచి కాపాడి నీ సజీవమైన రెక్కల చోటున భద్రపరిచి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. మీరే కృప చూపండయ్యా. మా దేశము కొరకు, మా దేశ ప్రజల కొరకు నైనా భారము కలిగి నీ పాదముల చెంత నీకు విజ్ఞాపన చేసే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి. నీ యొక్క అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనే, నీ కృప వల్లనే తండ్రి. నీ దయ లేకుండా, నీ కృప లేకుండా, నీ కనికరం లేకుండా ఒక క్షణము కూడా మేము బ్రతకలేము తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకందరికీ దయచేయండి ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా నీ రెక్కల చాటున భద్రపరచండి నా ప్రభువా. మీరే సహాయం ఇచ్చేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నైనా చంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలకు నీ కాపుదల, నీ భద్రత దయచేసి ప్రభువా ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేయండి ప్రభువా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములైనవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయండి అయ్యా. రాకపోకలందు ప్రభువా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి దుష్టుని దూరపరచండి అయ్యా. ఏ దుష్టుడి కొన్ని బిడ్డల మీద పడకుండగా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములు తండ్రి. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచు తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రభువా తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా నేను ఏ విధముగా నడుచుకోవాలి, ఎలా జీవించాలో ప్రభువా వారికి చక్కని ఆలోచన దయచేసి నీ మార్గములో నడిపించండి నా ప్రభువానికి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ప్రతి యవన బిడ్డ పైన నాయన నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారు చేసే ప్రతి పనుల్లో కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి నా ప్రభువా. నీ కృప చూపండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి మీరే నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నీ కాపుదల, నీ భద్రత దయచేసి తగిన జ్ఞానము చేత నింపి నడిపించండి ప్రభువా. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించటానికి సహాయం చేయండి నా ప్రభువా. నాయన నీవు అనుగ్రహించిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నడిపించండి తండ్రి.
నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలియచేస్తున్నావు తండ్రి. వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి. అపవాదిని ఎదిరించే శక్తిని వారికి దయచేయండి ప్రభువా. వారి యొక్క వివాహాలలో సహాయం చేయండి ప్రభువా. మీరెవరికి ఎక్కడ సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచి ఉన్నారో ప్రభువా, బయలుపరచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి వివాహాలలో కావలసినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చి నా ప్రభువా. ఏ లోటు లేకుండగా ప్రభువా, ప్రతి ఒక్కరి వివాహాలు నీ నామానికి మహిమకరముగా జరగటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి నా ప్రభువా. వారి ప్రసవ దినములో తోడయిండండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు. ఆపరేషన్లు జరుగుతున్న బిడ్డలకు కూడా తోడయిండండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో కరుణించండి, కనికరించండి, నీ కృప చూపండి, దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రభువా, నాయన వారి యొక్క గర్భఫలాలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి పట్ల మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నాయన వారి యొక్క జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. ఎవరే సమస్యల్లో ఉన్నారో తండ్రి, నాయన ఏ బంధకాల్లో ఉన్నారో తండ్రి, వాటన్నిటి నుంచి విడిపించండి ప్రభువా. వారి జీవితంలో మీరే ఉండి నడిపించండి దేవా. మీరే సహాయం చేయండి తండ్రి. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. భార్యాభర్తల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. నాయన వారి జీవితాలను సరిచేయండి, వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి నా ప్రభువా. అపవాది క్రియలని లయపరచండి నా ప్రభువా. వారు మరలా కలిసి జీవించే కృపను, ధన్యతను దయచేయండి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నాయన మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. వారి జీవితాలలో నీ యొక్క మధురాన్ని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. నేను ఎంతోమంది నా ప్రభువా బాల్యములోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్నారు ప్రభువా. వారికి మీరే సహాయం ఇచ్చేయండి ప్రభువా. తల్లి మరచినా, తండ్రి విడిచినా కానీ నువ్వు మరిచే దేవుడు కాదు ప్రభువా. మీరు సహాయం ఇచ్చేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే దిక్కుగా ఉండి నడిపించండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేయండి తండ్రి. నీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా. నీకే స్తోత్రములు ప్రభువా. బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా. స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ప్రతి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. నాయన వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు ఏమైనప్పటికీ ప్రభువా మీరే తీర్చి సహాయం చేసి నడిపించుకోండి తండ్రి. నీ గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా. బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బేదలైన మీరు ధన్యులు అంటున్నారు ప్రభువా. అటువంటి నీ ధన్యతను బిడ్డలందరికీ దయచేసి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ తీర్చి ప్రభువా వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా నెమ్మది లేక వారి ప్రాణాలను తీసుకోవటానికి ప్రభువా ప్రేరేపించబడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రభువా. నైనా వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరిచినైనా అటువంటి తలంపులు వారికి రాకుండా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. ఎంతోమంది ఆ విధముగా చనిపోతున్నారు ప్రభువా.
నాయన అటువంటి పరిస్థితులు ఎవరికి రాకుండగా, అటువంటి ఆలోచనలు ఎవరికి రాకుండగా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీ గొప్ప కార్యాలను ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి ప్రభువా, వారి బ్రతుకులను మీరు మార్చండి అయ్యా, వారి జీవితాలను సరిచేయండి నాయన. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, వారికి విడుదల దయచేసి ప్రభువా నాయన, వారి పాప రోత బ్రతుకుని విడిచిపెట్టి నీ వైపు చూసే కృపను ధన్యతను వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రభువా. రక్షణ పొందటానికి వాయిదా వేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడినంటున్నావయ్యా. నమ్మిన వానికి శిక్ష విధించబడినని తెలియజేస్తున్నావు ప్రభువా. నాయన నీ శిక్ష నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పించబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను మీరు ప్రేరేపించండి తండ్రి. నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసే పనుల్లో తోడయుండండి ప్రభువా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి తండ్రి. నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిపైన నీ జాలిని చూపండి నా ప్రభువా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు కూడా నాయన బాగుపడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నాయన చెప్పుకోలేని వ్యాధుల చేత, భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిపైన కూడా నీ జాలిని చూపండి నా ప్రభువా. నిన్ను స్వస్థపరిచే హోవా నేనంటున్నావు తండ్రి. నీ స్వస్థతను నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. నేను నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఎవరికి ఏ విధముగా వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ సువార్తను నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. బలపరచండి, స్థిరపరచండి నాయన. నీ నుంచి తొలగిపోకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన అనేక చోట్ల నీ బిడ్డలు అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కూడా కలుగకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలకు మీరే రక్షణగా ఉండండి ప్రభువా. మీరే కాపుదలగా ఉండండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా. వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకుల్ని మీరు మార్చండి తండ్రి. వారి జీవితాలను మీరు సరిచేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా ప్రభువా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అందించమని అడుగుచున్నాను ప్రభువా. ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే కాచి కాపాడండి ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 వారు చేసే వ్యాపారం ఏదైనప్పటికీ కూడా ఫలించటానికి మీరే కృప చూపండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పుల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయన వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి ప్రభువా. వారి ప్రతి భారమును కూడా తొలగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడయుండి నడిపించండి. చక్కని గృహాలను మీరు అనుగ్రహించండి ప్రభువా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీరే సహాయం చేసి ప్రభువా నాయన వారి పట్ల నీ కార్యాలు నెరవేర్చి ప్రభువా చక్కని గృహాలను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సమస్యల్లో ఉన్న వారి సమస్యల నుంచి మీరు తప్పించండి అయ్యా. కష్టాలలో ఉన్న వారి కష్టాల నుంచి తొలగించండి. బంధకాల్లో
బంధకాల్లో ఉన్న వారి నుంచి ప్రభు వారికి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రభు. నేరాలను ఘోరాలను మీరు ఆపండి తండ్రి. ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభు. చిన్న బిడ్డలు యవ్వని బిడ్డలు ఎంతోమంది ప్రభు అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరు కాపాడండి ప్రభు. నీ బిడ్డలందరికీ నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభు. నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవు అంటున్నావు తండ్రి. దుష్టులకు తగిన రీతిగా మీరు బుద్ధి చెప్పండి ప్రభు. దేవా నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభు. ఎంతోమంది నా ప్రభు ఆ విధముగా ప్రభు వారి ప్రాణాలను కోల్పోతున్నారు తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులు దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రభు. వారిపైన నీ జాలిని చూపండి అయ్యా. నీ దయని చూపండి, నీ కనికరం చూపండి నా ప్రభు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభు. నీ యొక్క ఆదరణ ప్రభు అటువంటి వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా కలగకుండా మీరే సహాయం చేసి కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి మీరు అందించండి ప్రభువా. పరిపాలించే ప్రధానంలోనూ మంత్రుల్లోనూ అధికారుల్లోనూ మీరు ఉండండి ప్రభువా. రాజుల కొరకు ప్రార్థించమంటున్నారయ్యా. అధికారుల కొరకు ప్రార్థించమంటున్నారయ్యా. ప్రధానుల కొరకు ప్రార్థించమంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండి ప్రభువా నాయన న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి కూడా అందించండి ప్రభువా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు హాని కలగకుండా సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలకు నేను స్తుతించటానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు సంభవించకుండా మీరే సహాయం చేసి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారి యొక్క ప్రయాణంలో ఏ విధముగా నడిపించారో ప్రభువా అదే విధముగా నీ బిడ్డలందరినీ కూడా నడిపించండి ప్రభువా. ఎన్నో ప్రమాదాలు కలుగుచుండగా తండ్రి ఆ ప్రమాదాల నుంచి నైనా ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడండి ప్రభువా. ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి తప్పించండి నాయన. వాహనాలు నడుపుచున్న వారిలో మీరు ఉండండి అయ్యా. నాయన నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేసి మంచి ఆలోచన కలిగి ప్రభువా వాహనాలు నడపటానికి మీరే కృప చూపండి తండ్రి. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే కాచి కాపాడండి తండ్రి. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి నాయన. దాని ద్వారా ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా సహాయం చేయండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టాలు సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి యొక్క సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రభు వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేసి ప్రభువా మీరే నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి యొక్క బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారి పట్ల జరిగించండి ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి అయ్యా. దినదినము కూడా భారము కలిగి ప్రభువా నీ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి తండ్రి. అట్టి కృపను నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభువా నీ కృపలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉంటుందని నమ్మితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.